వెల్కమ్ బ్యాక్. యూకేలో ఉద్యోగాలు వీసా రెన్యువల్స్ పేరుతో మోసం కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. యూట్యూబర్ నందు ఆమె భర్త మధుకర్ పై ఆరోపణలు వచ్చాయి. వారు డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో కార్యకలాపాలు నిర్వహించారు. గుంటూరులోనూ ఆఫీస్ ఉందని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో బాధితులు ఉన్నారని సమాచారం. గతంలో గుంటూరు అరెండర్పేటలో ఈ సంస్థ కార్యాలయం ఉందని స్థానికులు చెప్తున్నారు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ కేసుపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నుంచి సోషల్ మీడియాలో అలాగే వార్తల్లో నిలిచిన అంశం యూట్యూబర్ నందు ఏదైతే డెస్టినీ కంపెనీ డెస్టినీ సంస్థ ద్వారా కోట్ల రూపాయలు గడించి ఏదైతే అక్రమంగా సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. వీరికి సంబంధించి ఏదైతే వీసాలు రెన్యువల్ చేపిస్తానని కోట్ల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి వారికి చుక్కలు చూపిస్తున్నట్లుగా కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే విజయవాడ ఏదైతే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఇప్పటికే కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. గతంలో 2025లోనే కంప్లైంట్ ఇచ్చినట్లుగా బాధితులు తెలుస్తుంది. ఆ కంప్లైంట్ గత ఏదైతే ఎఫ్ఐఆర్ అయినట్టుగా కూడా 2 రోజుల క్రితం అక్కడ పోలీసులు కూడా మీడియా ముఖంగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ యొక్క నందు వాళ్ళకి యూట్యూబర్ నందు వాళ్ళకి సంబంధించి గతంలో గుంటూరులో ఏదైతే బ్రాడీ అరండల్పేట 4th లైన్ లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో ద డెస్టినీ సంస్థకు సంబంధించిన ఆఫీస్ ఇక్కడ పెట్టినట్లుగా మనకి బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు మీద గ్లోబల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అని కూడా రాసి ఉంచడం జరిగింది. అలాగే 29 కంట్రీస్ అలాగే 700 యూనివర్సిటీస్ కి సంబంధించిన అంశంతో విద్యార్థులను కూడా ఏదైతే విదేశాల్లో చదువుకునే విద్యార్థులను టార్గెట్ గా కూడా వీళ్ళు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ బిల్డింగ్ లో గత దాదాపుగా 10 నెలల క్రితం కూడా ఇక్కడ ఖాళీ చేసినట్టుగా ఈ డెస్టినీ సంస్థకు సంబంధించి ఆఫీసును క్లోజ్ చేసి బిల్డింగ్ ఓనర్కి అప్పచెప్పేసినట్లుగా తెలుస్తుంది. అయితే బోర్డు మాత్రం తీయని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడే బోర్డు కూడా కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఆ బోర్డు మీద ఫోన్ నెంబర్లు ఉండటం, ఆ ఫోన్ నెంబర్లకి ఇక్కడికి ఎవరన్నా ఏదైతే వీరు మొత్తంగా యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ద్వారా కూడా వీళ్ళు సామాజిక మాధ్యమాల్లో ప్రొజెక్ట్ చేస్తూ ఉండటం చూసి ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చినాక ఈ నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడిన తరుణంలో మీకు వీసాలు ఇప్పిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, అదే విధంగా రెన్యువల్ చేపిస్తాం అనే యాడ్ ప్రస్తుతంగా చూపించడంతో ఇక్కడ నుంచి ఆన్లైన్ ద్వారా ఏదైతే ఫోన్ లో మాట్లాడి ఆన్లైన్ ద్వారా కూడా డబ్బులు కట్టిన బాధితులు ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అదే విధంగా దాదాపుగా గుంటూరు ఎన్టీఆర్ జిల్లా అలాగే గుడివాడ ఇబ్రహీంపట్నం అలాగే తెలంగాణ ప్రాంతాల్లో వీరి బాధితులు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే ఈ గతంలో ఉన్న డెస్టినీ సంస్థ ఆఫీసుకు సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే ఈ బిల్డింగ్ కు సంబంధించి గతంలో ఈ సెటర్ వైపు నుంచి మెట్లెక్కి పైన ఆఫీస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం దాదాపుగా 9 నెలల క్రితం క్లోజ్ చేయడం జరిగింది. 9 నెలల క్రితం నుంచి కూడా ఈ యొక్క షాపు వాళ్ళ కింద ఆ షాపుని కూడా ఆ ఆఫీసుని కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడైతే ఏమీ లేదు. దీనికి సంబంధించి వీరి కాంటాక్ట్ల ద్వారా వీరు వారికి డబ్బులు ఆన్లైన్ లో కట్టించుకోవటం అయితే తెలుస్తున్నట్లుగా ఉంది. అయితే ఇప్పటికే ఈ యొక్క నందు సంబంధించి యూట్యూబర్ నందు ఎవరైతే ఈ మోసాలకు పాల్పడి వారి భర్త ఉన్నారో వీరి మీద ఇప్పటికే ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లుగా మనకు కొద్దిసేపటి క్రితం సమాచారం తెలుస్తుంది. అదే విధంగా ఈ యొక్క లుకౌట్ నోటీస్ ద్వారా వాళ్ళు బయటికి విదేశాలకు వెళ్లకుండా ఉండే విధంగా ముందుగా ఈ నోటీసులు జారీ చేసినట్టు భారీగా ఈ యొక్క అక్రమాలకు ఏదైతే భారీగా డబ్బులు దండుకున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలోనే ఈ లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే బాధితులు మొత్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. నిన్న మొన్న చూసుకుంటే తెలంగాణలో కూడా పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కొంతమంది దీనికి సంబంధించి ఆందోళన చేసి కేసులు కట్టాలని కూడా పోలీసులను కోరిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు చోట్ల ఇప్పటికే పోలీసుల్ని పలు జిల్లాల్లో కూడా పోలీసుల్ని సంప్రదించినట్టు ఉంది. వీరికి సంబంధించి ఏదైతే యూట్యూబర్ నందు ఎవరైతే ఉన్నారో నందు ఫ్యామిలీకి సంబంధించి గుంటూరు వడ్లమూడిగా వాళ్ళ స్వగ్రాహంగా తెలుస్తుంది. మొత్తంగా ఈ ప్రాంతాల్లో మొత్తంగా కూడా విద్యార్థుల్ని ఏదైతే విదేశాల్లో చదువుకునే విద్యార్థులు వాళ్ళకి సంబంధించిన బంధువులు అలాగే ఇతరత్ర అంశాలలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి సంబంధించిన వీసాలకు సంబంధించిన అంశాలపై భారీగా అయితే వీళ్ళు డబ్బులు దండుకున్నట్లుగా
పూర్తిగా తెలుస్తుంది. అదే విధంగా వీళ్ళ విద్యార్థులే టార్గెట్ గా కూడా డబ్బులు దండుకున్నట్టుగా పూర్తిగా తెలుస్తుంది. కోట్ల రూపాయలు ఇప్పటికీ వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. కానీ వారు మాత్రం మాకేం తెలియదు, మమ్మల్ని బదనం చేస్తా మా మీద అనేక ఆరోపణలు చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇదంతా నమ్మశక్యం లేదు అని చెప్పేసి బాధితులు చెప్పినట్టుగా మనకి అర్థమవుతుంది. ఏదైతే నష్టపోకపోతే కనుక ఈ విధంగా కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ ఆధారాలు ఏదైతే డబ్బులు కొట్టినవి ఫోన్ పేలో ఆన్లైన్ చేసినవి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చూపించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో కూడా కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. దీనిపై పోలీసులు ఇంకా ముందుకు వెళ్లాలని కూడా బాధితులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి.